నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరాపేట నియోజకవర్గం. నా వాయిస్ ఎక్కువ మంది చేరడానికి సబ్స్క్రైబ్ చేయండి. జనవాహిని బాలనాయుడు ఛానల్ని లైక్, కామెంట్ అండ్ షేర్. ఈరోజు టాపిక్ స్టెల్లా అనే షిప్ని కాకినాడ రేవులో అక్రమంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద ఇచ్చే పీడిఎస్ బియ్యాన్ని ఇక్కడ లబ్ధిదారుల నుంచి అక్రమంగా కొని దాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, అతని కుటుంబానికి చెందినటువంటి ఎక్స్పోర్ట్ కంపెనీలు, ఆయనతో పాటు ఇంకా వేరే ఇతరులకు కూడా సంబంధించినటువంటి ఇతర ఎక్స్పోర్ట్ కంపెనీలు కూడా కొని రెగ్యులర్గా ఏదైతే రైస్ మిల్లుల నుంచి కొనే బియ్యంతో పాటు దీన్ని కూడా వేరే తక్కువ రేటుకు కొని అక్రమంగా వీళ్ళు విదేశాలకు అంటే సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారని చెప్పి ఒక సమాచారంతో ఆల్రెడీ ముందు రోజు కలెక్టర్ గారు పట్టుకున్న తర్వాత రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పేసి షిప్ని ఆపేయడం జరిగింది. యాంకరేజ్ పోర్ట్లో వీళ్ళు ఆల్రెడీ దాన్ని వెళ్లకుండా ఆపమని చెప్పారు. డిప్యూటీ సీఎంగా ఈయన ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఈయన డైరెక్ట్గా వెళ్ళి చెప్పడం జరిగింది. ప్రతిసారి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్నిసార్లు అప్పుడప్పుడు వీళ్ళే అధికారులు రైడ్ చేసినట్టు, అంటే నువ్వు కొట్టినట్టుగా నటించు, నేనేమో ఏడ్చినట్టుగా నటిస్తాను అనే నెపంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులు పట్టుకోవడం, మళ్ళీ వీళ్ళు ఏమో అప్పటికప్పుడు ఏమైనా ఫైన్ కట్టడం, పట్టి తీసేసుకోవడం. దీంట్లో మతలబ్ ఏంటంటే ఏదైతే మనకి ఫారెన్ అఫైర్స్ ఉంటాయో దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ విదేశీ షిప్పులు కాబట్టి ఆ షిప్పుల్ని వదిలేయమనడం జరుగుతుంది. సో ఈ బియ్యాన్ని షిప్పుల్ని వదిలేసి మళ్ళీ యథావిధిగా చేసుకున్నారు అన్నమాట. ఇదంతా జరిగేటటువంటి తంతు. అయితే దీనికి పకడ్బందీ వ్యూహంతో ఢిల్లీలో బిజీ గడుపుతూ వచ్చిన వెంటనే ఈయన వెళ్ళి అంటే ఎస్పీ లెవెల్లో ఉండే అధికారులు వీళ్ళెవరో ఈయన సహకరించట్లేదు అని చెప్పేసి అన్నా కూడా ఈయన డైరింగ్గా వెళ్ళి అక్కడ దాన్ని పట్టుకున్నారు. సముద్రం మధ్యలోకి వెళ్ళి అక్కడ యాంకర్ వేసి ఉన్నటువంటి షిప్లోకి బోట్ నుంచి షిప్లోకి తరలిస్తున్నటువంటి రైస్ని ఈయన పట్టుకున్నాడు. ఇది జరిగిన విషయం. దీంట్లో కలెక్టర్ గారు కూడా స్పష్టంగా ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే కలెక్టర్ డజంట్ హ్యావ్ ఎన్ ఎనఫ్ రైట్స్ టు సీజ్ ద షిప్ అనమాట. ఇది పోర్ట్ ఏదైతే ఉందో పోర్ట్ అథారిటీస్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి విశిష్టమైన అధికారాల ద్వారానే సీజ్ చేస్తారు కాదండి. కానీ ఇక్కడ చాలామంది అవాకులు చవాకులు పేలేటటువంటి ఈ వైసీపీకి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ లేకపోతే ఎఫ్బి కానీ ఇన్స్టా వీటిల్లో ఉన్నటువంటి వాళ్ళు నచ్చినట్టుగా దీన్ని మాట్లాడడం. ఎట్లా అంటే నీకు వచ్చిన సీట్లు ఎన్ని, నువ్వు అక్కడ వాళ్ళని పట్టుకోవడం ఏంటి, లేకపోతే ఆ పవర్స్ ఏంటి, నువ్వు సీజ్ చేయడం ఏంటి, లేదంటే ముందు రోజు సీజ్ చేయడం ఏంటి, తర్వాత రోజు నువ్వు వెళ్ళి ఇలా చెప్పడం ఏంటి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే 151 సీట్లు వచ్చాయి. మరి 5 సంవత్సరాలు నువ్వు ఎలా వదిలేసావు వాళ్ళని? పోనీ 21 సీట్లు ఈయన గెలుచుకుని ఈయన వెళ్ళి అక్కడ పట్టుకున్నాడు కదా. అంటే నీకు 151 సీట్లు ఇచ్చుకుంటే స్మగ్లింగ్ చేస్తారు, ఆ రోజు పట్టుకోరు. కానీ ఈయనకి 21 సీట్లు వచ్చినా ఈయన పట్టుకున్నాడు. అంటే ఈయన చేతిలో 151 సీట్లు ఈయన చేతిలో ఉంటే ఇంకెట్లా ఉంటుంది? ఇది ఆలోచించాలి కదా వీళ్ళ మైండ్. నీకు వచ్చిన సీట్లని నువ్వు చేసేది ఏంటంటే అదేవిధంగా ఇంకొకడు అంటాడు నువ్వు ఏం చేయాలి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి. అరే బాబు, ఆయన ఎమ్మెల్యే, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయనకు ఉన్నటువంటి పవర్సు నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నటువంటి రేపో స్వయంగా మోడీ గారు, అమిత్ షా గారు, మరి ఇతర అంత క్యాబినెట్తో కూడా ఈయన అత్యంత సన్నిహితంగా మెలిగేటటువంటి కొంతమంది పరిమితమైన వ్యక్తుల్లో ఇండియాలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఈయన వెళ్ళారు. అంతెందుకు, మీరు వాగుతున్నారు కదా చాలామంది, ఈ వాగేటోళ్ళు మీరు వెళ్ళి పట్టుకోండి, మీరు సరైన ఎవిడెన్స్ పట్టుకొని ఈయన సీజ్ ద షిప్ అన్నాడు. ఆయన ఆదేశించి సెంట్రల్ గవర్నమెంట్తో ఏమైనా ఇష్యూ ఉంటే మేము వాళ్ళతో మాట్లాడతామని చెప్పేసి అన్నాడు. ఆయన ఎవరికి చెప్పారు? అక్కడ ఉన్న పోర్ట్ అథారిటీస్కి, లేదంటే లోకల్ అథారిటీస్గా ఉన్నటువంటి అక్కడ డిఎస్పీ ఉన్నాడు, ఆర్టీఓ ఉన్నాడు, అక్కడ ఉంటే కలెక్టర్ గారు ఉన్నారు. ఈ షిప్ని పట్టుకున్నారు, ఇంకో షిప్ ఎందుకు పట్టుకున్నారు అంటాడు ఒక మాజీ మంత్రి. అంటే నువ్వు దొంగతనం చేసేవని రెడ్ హ్యాండెడ్ దొరికేసేస్తే నీకు సంబంధించిన వ్యక్తులు, అదేంటి మమ్మల్ని పట్టుకుంటున్నావు, వాళ్ళని ఎందుకు పట్టుకోవు? ఇదేంటి మమ్మల్ని పట్టుకుంటున్నావు? నీకేం అధికారం ఉందా మమ్మల్ని పట్టుకోవడానికి? అదే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. అక్కడ కన్సర్న్ మినిస్టర్ ఉన్నారు, ఈ యొక్క పౌర సరఫరా శాఖ మంత్రి, ఆ పౌర సరఫరా శాఖకు సంబంధించిన మెటీరియల్ అక్కడ ఉంది కాబట్టి అలాంగ్ విత్ హిమ్ ఓన్లీ హీ వెంట్ దేర్. సో దాంట్లో వాట్ ద రాంగ్ ఇన్ దట్? నేను దొంగతనం చేశాను కాబట్టి అల్లాడి దొంగతనం చేస్తే పట్టుకోలేదు, నేను దొంగతనం చేశాను కాబట్టి నీకేం అధికారం ఉండదు పట్టుకోవడానికి, నేను దొంగతనం చేశాను కాబట్టి నీకు ఇన్ని సీట్లు వస్తే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అంటే మీరు దొంగతనం చేశారు, మీరు స్మగ్లింగ్ చేస్తున్నారని మీరు ఒప్పుకుంటున్నారు. మీ మనస్సాక్షి కొన్నింటిని అంగీకరించలేకపోతుంది.
ఇటువంటి బేర్ చేసే వ్యక్తులు కాదు. ఈయనకి 21 సీట్లు వస్తేనే ఇంత పవర్ఫుల్గా ఉన్నాడు కదా, 2 ఎంపీలు వస్తేనే ఈయన ముఖ్యమంత్రి ఉంటే. మరి ఈయన ముఖ్యమంత్రి ఉంటే ఇంకెన్నో వండర్స్ చేస్తాడని మీ ఎదవ బుర్రకు తట్టాలి. తట్టి మీలో జ్ఞాననేత్రం వెలిగి మీరందరూ కూడా ఆ వైసీపీని, ఆ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి బేసరతుగా అరాచకాలకు అవినీతికి అలవాటు పడదామని వదిలేసేసి వచ్చి బేసరతుగా మీరు నాయకులుగా కలవద్దు, కానీ మీరు ఓట్లు వేయండి రేపు పొద్దున్న జనసేన పార్టీకి. ఇలాంటి మరెన్నో అద్భుతాలు చేసి చూపిస్తుంది. ఇట్లాంటి అవినీతి అక్రమాలను అడ్డుకోవడమే కాదు, గోండాయిజాన్ని తరిమి కొట్టడమే కాదు, లేదంటే ఆ చక్కని అభివృద్ధి చేయడమే కాదు. ఈరోజు వెళ్ళి ఆయన మ్యాచింగ్ గ్రాంట్లు అయ్యి మేము ఇస్తున్నాము, మీరు రోడ్లు వేయండి అని చెప్పేసి అడిగాడు ఆయన. ఈరోజు ఎన్నో రోడ్లు శాంక్షన్ అవుతున్నాయి. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఈరోజు గోతులు పూడుస్తూ ఫ్లాటన్ చేయడానికే అవుతుంది చాలాది. మీరు చేసినటువంటి ఏదో దరిద్రమైనటువంటి పరిపాలనకి దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను కరెంట్లో తక్కువ కొన్నాం కాబట్టి నాకు అవార్డులు ఇవ్వాలి, నాకు సన్మానాలు చేయాలంటున్నారు. చేశారు 2024లో గొప్ప సన్మానం జనాలు. ఇటువంటి సన్మానం మళ్ళీ వస్తుంది 29 వరకు వెయిట్ చేస్తే. ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయండి, లేకపోతే మూసుకు కూర్చోండి. చేసిన పనిలో మీరు కోడిగుడ్డు మీద ఇంటికి పీకిన చేస్తుంటే మీరే ఫూల్ అవుతారు. మీరు ఏంటి, మీరు ఎలా చెప్తారు, మీరేమో ఎలా పట్టుకుంటారు, మాది పట్టుకున్నారు అవతల వాళ్ళది పట్టుకోలేదు. అక్రమంగా ఇక్కడి నుంచి వెళుతున్న దాని మీద ఇండియన్ కస్టమ్స్ కానీ లేకపోతే ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ కానీ ఇవన్నీ వీటికి ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీకి నోట్ రాస్తా అని చెప్పారు కదా, అక్కడే చెప్పాడు కదా. తెలీదా ఆయనకి ఏం చేయాలనేది, ఏం మాట్లాడాలనేది? మీలాంటి ఉప్పు పత్రికలు వచ్చి చెప్తారా ఏంది? అందుకని బుర్రలో జ్ఞాననేత్ర వెలిగించుకొని జనసేన పార్టీకి సపోర్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో మెజార్టీ ఇవ్వండి, ఆయన ముఖ్యమంత్రి చేయండి. ఇంకా అద్భుతాలు చేస్తాడు. ఎంత సీ కోస్ట్ ఉన్నటువంటి దేశం, విశాలమైనటువంటి కోస్టల్ ఏరియా ఉన్నటువంటి దేశం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి అద్భుతమైన భూభాగం. అటువంటి ఇండియా ఎందుకు ఈ విధంగా అవుతుందంటే ఈ విధమైనటువంటిది. ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, సైలెంట్గా ఉండండి. ఆయన ఈరోజు స్టేట్ నుంచి సెంట్రల్ లెవెల్లో ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందో చూడండి. ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయన్నది కాదు, అది ఆయన క్యారెక్టర్ని బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి. ఈరోజు అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఎట్లాంటి వండర్స్ చేస్తారో, ఒక్కొక్కరిని ఎట్లా పోయించాడో దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీ యొక్క ఈ పాచి మాటలో పక్కన పెట్టేసి వీలైతే అప్రిషియేట్ చేయండి. ఎట్లాంటి దొంగ పనులు చేయకుండా ఉన్నాను. కాబట్టి దయచేసి ఉన్నవాడిగా లేనివాడికి ఎందుకు మిగిలిపోతానంటే ఇదే కారణం. ఈ వైషమ్యాలు పోవాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప నాయకుడు కాదు. అది ఈరోజు ఆయన రుజువు చేస్తున్నాడు. వితిన్ 4 to 5 monthsలోనే మీ బూతులు మాట్లాడే కుక్కల్ని ఏ విధంగా తరిమి కొట్టాడు, తగ్గింది కదా. అదేవిధంగా ఇక అక్రమంగా చేస్తున్న దీన్ని, నెక్స్ట్ గనుల్ని, నెక్స్ట్ ఆ సరస్వతి పవర్ భూముల్ని, అదేవిధంగా పాడుపడ్డ రోడ్లని ఆ ఇసుకను తినేశారు. ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇసుక చేశారు కదా, ఆ చెత్త మంది ఇచ్చారు. ఇవన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాడు కదా, చేస్తాడు, కంగారు ఏం పడకండి. అంటే ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడానికి, ఇక్కడ చేయడానికి ఇప్పుడు అమెరికాలో ఉంటే FBI రావాలంటే మొన్న చెప్పింది కదా అదాని దాంట్లో. అలాగే ఇది కూడా మళ్ళీ వాళ్ళతో చెప్పింతారంటే ఇండియా నుంచి స్మగుల్ అయ్యి వస్తుంది, ఆఫ్రికా కంట్రీకి వెళ్తుందని వాళ్ళతో చేయించాలా? మరి ఎక్కడ ఉన్న వాళ్ళగా చేస్తారు. మరి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు కాబట్టి ఇక్కడ PDSB ఎవరిస్తారు? పౌర సరఫరా శాఖ మంత్రిత్వ శాఖ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు. ఆయన ఎవరు? జనసేన పార్టీ కూటమిలో. ఆయనకి చీఫ్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరు? ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ గా ఇన్ ఇండియా రైట్ నౌ. సో కాబట్టి ఆయన వెళ్ళారు, చేసుకున్నారు, తీసారు. సో ఇట్లాంటి పిచ్చివాగుడు, పేకవాగుళ్ళు మానేయండి. మీకేదో పెద్ద తెలిసేసినట్టుగా. జై జనసేన. సో ఇట్లాంటి మంచి వీడియోల్ని, వాయిస్ని మరింత మందికి చేరుకోవడానికి సబ్స్క్రైబ్ ద ఛానల్ జనవాహిని బాలనాయుడు. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్. ధన్యవాదాలు.